హాయ్ అండి అందరికీ. తమ్మేలు అయితే చూసుంటారు కదా. ప్రెషర్ కుక్కర్లో ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. అందులో పెసరపప్పు ఒక గ్లాస్ వేస్తున్నాను. గ్లాస్ వేసుకున్న తర్వాత అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ పప్పుని ప్రెషర్ కుక్కర్లోనే వేసేసి పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. పప్పు కూడా వేసుకున్న తర్వాత అందులోనే చిర్రాకు వేస్తున్నాను. బాగా ఒలుచుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే వేస్తున్నాను. ఇంకా టమోటాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, చింతపండు, పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఇలానే ఉండవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ తీసి కుక్కర్ మూత తీసి ఇలా చూస్తే అంత బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది పక్కన గిన్నెలోకి తీసుకొని లాస్ట్లో వేసుకుందాము. ఇలా అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని స్మాషర్తో ఇలా మెత్తగా వెనుపుకోవాలి. స్మాషర్ లేకున్నా పప్పు గుత్తితో వెనుపుకోవచ్చు. ఇలా అంతా మెత్తగా వెనుపుకున్న తర్వాత వేరొక పాత్ర పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అంత కొంచెం మెంతులు వేసుకొని కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోనే పసుపు, ఇంగువ కూడా వేస్తున్నాను. అంతా వేసుకున్న తర్వాత బాగా అంతా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా వెనక్కి పెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి. ఇలా అంతా వేసేస్తున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ కుక్కర్లో కొంచెం తిప్పి ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇలా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేయండి. ఇలా పొంగు వచ్చేంత వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ప్రెషర్ కుక్కర్లో ఆకుకూర పప్పుని మనం రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.